సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తనను బెదిరించి అత్యాచారం చేశారంటూ తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదిమూలంపై తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. మూడవ వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్ పై ఆ మహిళ ఫిర్యాదు చేశారన్నారు. హనీ ట్రాప్ గా దీన్ని న్యాయవాది పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్ నమోదు చెల్లదని ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన మహిళ తరపున న్యాయవాది కె జితేందర్ వాదనలు వినిపించారు. ఆ మహిళ కూడా స్వయంగా హైకోర్టుకు హాజరయ్యారు. ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్ ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేపై కేసు కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేసినట్టుగా కూడా తీర్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా మహిళే చెప్పింది తన భర్త అండతోనే ఒక సీక్రెట్ కెమెరాతో బంధించి మొత్తం అంతా కూడా రికార్డ్ చేసి ఈ విధంగా చెప్పినట్టుగా చెప్పుకొస్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా ఆవిడే మళ్ళీ మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఏంటి నరేష్ అప్డేట్స్? బిందు, అంటే సత్యవేడు ఎమ్మెల్యే అనేటువంటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేస్తున్నటువంటి కేసునైతే మాత్రం హైకోర్టు ఈ రోజు తీర్పునైతే వెలువడించింది. ఈ యొక్క వీడియో అయితే మాత్రం 5వ తేదీ నుంచి, అంటే ఈ నెల 5వ తేదీ నుంచి కూడా ఈ యొక్క వీడియో అయితే హల్చల్ గా మారి చాలా రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారినటువంటి వీడియో అయితే మారింది. ఒక ఎమ్మెల్యే తనపైన లైంగికంగా వేధించి తనని హోటల్ రూమ్ కి తీసుకెళ్లి తన మీద లైంగికంగా వేధింపులు చేశారనేసి కూడా ఒక మహిళ బయటికి రావడం, ఆ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడంతో పాటుగా ఇదొక సంచలనంగా మారిన తర్వాత అయితే మాత్రం ఎమ్మెల్యే అసత్య ఆరోపణలంతా నా మీద చేస్తున్నారు అనేసి తను హైకోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నెల 5వ తేదీ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం ఈ యొక్క మహిళ కేవీబీ పురం చెందినటువంటి ఒక మహిళ వరలక్ష్మి అనే మహిళ అయితే మాత్రం ఒక కేసు కూడా అయితే ఒకటి నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత కూడా తన తప్పేది లేదు, నేను మాత్రం ఈ యొక్క హనీ ట్రాప్ లో ఇరుక్కున్నాను అనేసి కూడా ఆదిమూలం తరపు నుంచి ఉన్నటువంటి న్యాయవాది అయితే మాత్రం హైకోర్టుకి అయితే మాత్రం ఒక పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తనపైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి నమోదు చేశారని కూడా, ఇందులో తన ప్రమేయం లేదనేసి ఈ యొక్క కేసును కూడా కొట్టేయాలనేసి కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఆ క్రమంలోనే కేసు పెట్టినటువంటి మహిళ కూడా ఈ కేసులో నిజం లేదని, తాను పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా మొత్తం అంతా కూడా ఒక ఫేక్ రిపోర్ట్ అనేసి కూడా డైరెక్ట్ గా హైకోర్టుకు వచ్చే తనే స్వయంగా కూడా ఒప్పుకొని ఒక అఫిడవిట్ లో కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఈ కేసుకు సంబంధించినటువంటి హైకోర్టు అయితే మాత్రం ఈ రోజు ఫైనల్ తీర్పు అయితే ఇచ్చింది. కోనేటి ఆదిమూలంపై వచ్చినటువంటి కేసునైతే మాత్రం కొట్టేస్తున్నట్టుగా కూడా హైకోర్టు అయితే వెల్లడించింది. తనపైన 19 రోజుల తర్వాత అయితే మాత్రం ఈ యొక్క కేసు రావడం అయితే మాత్రం రాష్ట్రంలోనే ఇది ఒక సంచలనంగా కూడా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యేపై వచ్చినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు 19 రోజుల్లోనే ఒక కేసును కూడా కొట్టేసి తను హనీ ట్రాప్ లో మాత్రమే ఇరుక్కున్నారు, తన ప్రమేయం ఏమీ లేదు అనేసి కూడా హైకోర్టు అయితే దీన్ని నిర్ధారించి కూడా కేసును అయితే కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తన పైన ఉన్నటువంటి కేసుతో పాటుగా సస్పెన్షన్ కూడా తీసేయాలి అనేసి కొంతమంది సత్యవేడికి సంబంధించినటువంటి నియోజకవర్గ టీడీపీ నాయకులు కూడా కొంతమంది అయితే మాత్రం చంద్రబాబు నాయుడికి లేఖలు కూడా రాసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సత్యవేడు నియోజకవర్గం అంతా కూడా కూటమికి సంబంధించినటువంటి పార్టీలంతా కూడా సంబరాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేపై ఇప్పటి నుంచి సస్పెన్షన్ కూడా తీసేసి తను మళ్ళీ కూడా ప్రజల్లోకి యథావిధిగా రావాలి, పార్టీకి వచ్చినటువంటి ప్రతిష్టను కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, మళ్ళీ ఒక ఎమ్మెల్యే అయితే మాత్రం నియోజకవర్గంలో మళ్ళీ యథావిధిగా కూడా తిరగాలి అనేది కూడా వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు ఒక లేఖ రూపంలో కూడా పంపించాలనేది కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే మాత్రం ఈ యొక్క వీడియోకి సంబంధించి అయితే వరలక్ష్మి చేసినటువంటి ఫిర్యాదులో మాత్రం ఎలాంటి వాస్తవం లేదనేసి కూడా తేలిన తర్వాతనే
హైకోర్టులో కూడా ఈ యొక్క కేసుని అయితే కొట్టేయడం జరిగింది. అంటే నరేష్, గతంలో ఆ మహిళ ఫిర్యాదు చేసింది, వీడియోను కూడా రిలీజ్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. సో ఇప్పుడు ఆ మహిళ అవన్నీ కూడా తప్పుడుగా చేశారని చెప్తూ అఫిడవిట్ కూడా ఒకటి సమర్పించినట్టుగా తెలుస్తోంది. అంటే ఆవిడ ఎవరైనా బెదిరించారా? అంటే బిడ్డు అంటే ఈ యొక్క వరలక్ష్మికి సంబంధించి అయితే మాత్రం తనతో పాటుగా వేరే వాళ్ళు అంటే మూడో వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి కుట్రపూరితంగానే ఆదిమూలాన్ని అయితే మాత్రం ఇరికించి హనీ ట్రాప్ కింద ఇరికించి తన వీడియోను కూడా లీక్ చేశారు అనేసి చెప్తున్నారు. ఆ వరలక్ష్మి కూడా తనను కూడా బెదిరించి ఇట్లాగా తనని పిలిపించి ఇలాగ సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసి ఆ వీడియోను తమకు ఇవ్వాలి, మళ్ళీ తర్వాత తన మీద కూడా కేసు పెట్టాలి, లేదంటే తన ఫ్యామిలీను కూడా వేరే విధంగా కూడా బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. సో అందుకోసం అనేసి నేను ఈ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కేసు కూడా పెట్టించింది కూడా వాళ్ళే అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే దీని వెనక ఎవరున్నారు, ఆ మూడో వ్యక్తి ఎవరు అనేది మాత్రం ఒక బాధితురాలైనటువంటి వరలక్ష్మి అయితే మాత్రం చెప్పలేకపోయింది. సత్యవేడికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న తన మీద అయితే మాత్రం కావాలనేసి వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఒక పకడ్బందీగా చేస్తున్నటువంటి ఒక ప్లాన్ తో మాత్రమే ఇదంతా చేశారు అనేసి కూడా చెప్తుంది. ఇలాగే కాదు, ఇలాగ హనీ ట్రాప్ కింద కూడా చాలా మందిలో కూడా వలవేయాలి, తనంతా కూడా ఇలాగే సీక్రెట్ కెమెరాలో వీడియోలు కూడా రికార్డ్ చేయాలనేసి కూడా తను ఆరోపిస్తుంది. అదంతా కుదరదు, మా వల్ల కాదు అనేసి చెప్పిన తర్వాతనే వాళ్ళ కుటుంబాన్ని కూడా బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. దీని ద్వారానే ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కూడా హనీ ట్రాప్ కింద అయితే మాత్రం తనని రూమ్ కి తీసుకొచ్చే విధంగా చేపించి ఈ వీడియోలంతా కూడా సీక్రెట్ కెమెరాలో కూడా పెన్ కెమెరాలో రికార్డ్ చేసి తనని లీక్ చేసేది కూడా తన వెనకాల నుండి వేరే ఒకరు నడిపిస్తున్నారు కానీ తమకు సంబంధం లేదనేసి కూడా స్వయంగా బాధితురాలు అనేటువంటి వరలక్ష్మి వచ్చి ఒప్పుకోవడం జరిగింది. ఈ యొక్క అఫిడవిట్ లో కూడా తను ఎలాంటి కేసులు కూడా ఏమేమి పెట్టింది, తన వెనకాల తన ప్రమేయం లేకుండా వెనకాల ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి వారు నేను పెట్టినటువంటి కేసులంతా కూడా ఫేక్ అనేసి కూడా తను డైరెక్ట్ గా హైకోర్టుకి వచ్చి చెప్పడంతో పాటుగా కోర్టు కూడా యొక్క కేసుని అయితే కొట్టేసింది. సో దాని తర్వాత ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఒక వరలక్ష్మి అయితే మాత్రం నియోజకవర్గంలో కూడా ఎక్కడా కనిపించట్లేదు. తను మళ్ళీ కూడా చెన్నైకి వెళ్ళిపోయింది అనేసి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీని వెనకాల వరలక్ష్మి వెనకాల అయితే ఎవరున్నారో వారైతే మాత్రం ఇంకా బయటకు అయితే రావట్లేదు. ఇప్పటికైతే మాత్రం కేసు కొట్టేసిన తర్వాత ఆదిమూలం అయితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా బయటికి తీసుకురావాలనేసి కూడా కొన్ని చర్చలు అయితే జరుపుతున్నట్టుగా కూడా ఈ యొక్క స్థానిక నాయకులతో ఒక సమాచారం అయితే అందింది. సో ఈ యొక్క సస్పెన్షన్ కూడా తీసేయాలనేసి చంద్రబాబు నాయుడు అయితే కోరడం కూడా జరిగింది. తర్వాత ఒక హైకోర్టు కొట్టేసినటువంటి కేసుతో పాటు సస్పెన్షన్ తీసేస్తే మళ్ళీ యథావిధిగా కూడా నియోజకవర్గంలో పర్యటించాలనేసి కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనిలో. రైట్. అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో టీడీపీ అతనిపై సస్పెన్షన్ కూడా ఎత్తివేసే అవకాశం ఉందా? టీడీపీ ఏమంటుంది? టీడీపీ పార్టీకి సంబంధించి అయితే మాత్రం ఫస్ట్ లోని యొక్క వీడియో రిలీజ్ అయినప్పుడు మాత్రం పార్టీకి సంబంధించి కూడా టీడీపీ సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు అయితే మాత్రం వెంటనే కూడా ఒక లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు కాబట్టి అది కూడా ఒక మహిళకి సంబంధించి వెంటనే తనని సస్పెన్షన్ కూడా చేశారు. సస్పెన్షన్ చేసి పార్టీ నుంచి దూరంగా ఉండాలి, పార్టీ కార్యక్రమాలకైతే మాత్రం దూరంగా ఉండాలి. ఒక కేసుని అయితే మాత్రం నిరూపించుకున్న తర్వాతనే మళ్ళీ తనని సస్పెన్షన్ నుంచి తీసేయడమా లేదా ఇంకేదైనా మాట్లాడడం అనేది కూడా ఒక కేసు అయితే పూర్తిగా కొట్టేసిన తర్వాతనే మాట్లాడడం అనేది కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ కూడా తర్వాత మళ్ళీ ఒక పెద్దలతో కూడా ఆదిమూలం అయితే మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లో కూడా సస్పెన్షన్ కూడా ఎత్తేసి మళ్ళీ యథావిధిగా కూడా టీడీపీ పార్టీలో మళ్ళీ యాక్టివ్ గా సత్యవేడికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా తిరగాలనేది కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ కూడా ఒక కేసును కొట్టేసిన తర్వాత మొదటగా ఉన్నత నాయకులతో పాటుగా వెళ్ళి విజయవాడకి వెళ్ళేసి చంద్రబాబు నాయుడు కూడా కలిసి తన యొక్క వివరణ కూడా ఇవ్వనున్నారు. ఆ వివరణ తర్వాత కూడా సస్పెన్షన్ తీసేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా కూడా తిరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. తన పైన ఈ వచ్చినటువంటి హనీ ట్రాప్ కేసు అయితే మాత్రం తన ప్రమేయం లేకుండానే జరిగింది. ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి వీడియో అయితే మాత్రం ఇది బయట వచ్చిందని కూడా చంద్రబాబు నాయుడుకి అయితే వివరించినట్టుగా కూడా తెలుస్తోంది. సో దీనివల్లనే 1-2 రోజుల్లో కూడా విజయవాడకి వెళ్ళేసి ఒక పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క వివరాలంతా కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ వర్గాలు అయితే తనపైన సస్పెన్షన్ ఏ రోజు అయితే తీస్తారో అనేది కూడా కొంచెం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు కూడా సత్యవేడి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కేసు కొట్టేశారు కాబట్టి మళ్ళీ యథావిధిగా కూడా
టీడీపీ పార్టీలోనో కొనసాగుతారు అనేసి కూడా చర్చలు అయితే ఉన్నాయి. అలాగే ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక ఆదిమూలం అయితే ఎలాంటి తప్పు చేయలేదు, ఇదంతా ట్రాప్ కిందకే వస్తుంది. సో ట్రాప్ పరంగా కూడా తను వలలో చిక్కుకున్నాడే తప్ప తనకై తాను ఇలాంటివంతా కూడా చేయడు అనేసి కూడా గట్టిగా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విధంగా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు కూడా లేఖపూర్వంగా కూడా చంద్రబాబు నాయుడు అయితే పంపించినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.